ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సుంకి గ్రామంలో ఇటీవల అడవి ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన వరి మరియు అరటి పంటలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం బాధిత రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంట నష్టాన్ని అధికారులు వెంటనే అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గరుగుబిల్లి మండలం సుంకి పంచాయతీ సుంకి గ్రామంలో గత వారం నుండి ఏనుగులు చాలా బీభత్సం చేసి మరి రైతులకి ఎంత ఇబ్బంది పెట్టాయో మరి మొత్తం కల్లారా చూడడం జరిగింది. ఎవరెవరైతే రైతులు నష్టపోయారో అన్నీ కూడా దర్యాప్తు చేసి వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడున్న రైతులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన గౌరవనీయులు సీఎం గారు దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారు కూడా వెంటనే ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ఆదుకోవాలనే చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీకు అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుండి ఏనుగులు మనకి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా కూడా మాట్లాడడం జరుగుతుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏనుగుల కోసం ఏ విధంగా తరలించాలి అనే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. వాటికి కూడా కుంకి ఏనుగు కోసం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా కొద్దిగా ఇక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు నైట్ పూట కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి ఏ క్షణంకి గుంపులుగా వచ్చి మన మీద దాడి చేస్తాయో అవి కూడా మీరు ఒకసారి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కానీ అంటే పొలంకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అనేసి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా రైతులందరూ కూడా ఒకవైపు ఏనుగులైతే ఇంకోవైపు మొన్నే గత 3 రోజుల నుండి తుఫాన్ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాటి కూడా చాలా వరి చేల దగ్గర మొత్తం కూడా మొలకలు వచ్చేసిన పరిస్థితి కూడా ఇప్పుడే చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కరించే దిశగా చూద్దామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా ధైర్యంగా ఉండి ఎలాగైనా సరే మీకు నష్టపరిహారం వచ్చే విధంగా నేను చేస్తానని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.